హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అన్సీన్ వీడియోస్ ఓటింగ్ అనలైజ్ గురించి మాట్లాడదాం. అన్సీన్ వీడియో గురించి మాట్లాడదాం. నామినేషన్స్ అయిపోతాయి. ఆవిడ మన సుమన సారీ భరణి గారు ఆవిడని తీసుకొని వస్తాడు. ఎవరిని? మన సంజన గారిని తీసుకొని ఈ ఇంట్లో అదేంటంటారు జైలు ఉన్న కిటికీ ఆడ జైలు ఉంటుంది, జైలు దగ్గర ఆడ కూర్చొని వచ్చి ఇంట్లో ఎవరికన్నా మెచ్యూర్ ఉంటుందంటే నీకు నాకు, ఇంట్లో పెద్దవాళ్ళం కూడా మన ఇద్దరికి చాలా మెచ్యూర్ ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి నువ్వు సారీ చెప్పమని నేను చెప్తలేను. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలో నీకు తెలుసు, నాకు తెలుసు, కాదని నేను చెప్పాను. కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనే ఒక మాట ఉన్నప్పుడు నువ్వు ఆలోచించి మాట్లాడుతూ అది తప్పని నాకు అనిపిస్తుంది అని అంటే, లేదన్నా అది కరెక్ట్ అంటుంది. ఈ సంజన గారికి రెడ్ కార్డ్ ఇస్తారు ఈసారి 100%. అయినాక ఇంకా రీతు కళ్యాణ్ ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఏమంటాడు ఇమాన్యుయల్ గారు ఏమంటాడు, మీరు అరుచుకుంటున్నప్పుడు వామో నేను కొంచెం అరిచిన దానికి నాకు నెత్తిన వచ్చి బ్రెయిన్ అటువాడి మళ్ళీ ఇటు వచ్చింటుంది, అంత నెత్తిన వస్తుంది. మీరు ఎలా అరుకున్నారా అంటే, నేను బాగా అరిచాను, నీ కళ్ళు ఇట్లా బయటకు పడ్డాయి, ఇట్లా లోపలికి వెళ్ళి నాకు నవ్వు వస్తుంది. కానీ మీ ముఖం మొత్తం ఎంత కోపం వచ్చింది, ఎంత నవ్వు వస్తుంది. కానీ ఎంత నవ్వు వచ్చినా కూడా ఏం అనలేకపోయాం అని చెప్తుంటాడు. భలే అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఏమో అసలు ఎంత కూడా మీ అమ్మకు నేను చెప్పాను మీ అమ్మకు అప్పటి నుంచి చెప్తున్నాను. టెడ్డీ బేర్ టాస్క్ అప్పటి నుంచి చెప్తున్నారా, అరే ఈ గేమ్ ఆడుతుండ్రు, ఇది గేమ్ ఆడుతున్నా. టెడ్డీ బేర్ గేమ్లో కూడా ఆవిడ వచ్చి ఏడ్చింది, అయ్యో అనిపించింది నాకు. అంతా అలా అనిపించింది. కానీ ఇలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా. నేను ఎప్పుడు పర్సనల్గా అయితే నేను ఎప్పుడు తీసుకురాలి, అట్లా పర్సనల్గా తీసుకొచ్చింటే చాలా ఉండేదిరా. నేను ఎప్పుడు పర్సనల్గా తీసుకురాలి, అరే అది నాకు నచ్చలేదురా అని చెప్తుంటారు. కనుక ఇంకా ఇమాన్యుయల్ కవర్ చేసుకుంటా అరే ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు అది అయిపోయాక ఇంకా కళ్యాణ్ ఇంకా కొంచెం దూరంగానే ఉన్నాడు అనుకోండి. తర్వాత భరణి గారు ఉదయం అంటే సంజన, దివ్య, మన కళ్యాణ్ ముగ్గురు ఆడ కూర్చొని సోఫా మీద ముందర బయట. అయితే సోఫా మీద సంజన గారు మీరు రీతుతో కొద్దిగా మాట్లాడండి, సారీ చెప్తే అది అయిపోతుంది, ఎందుకు ఇదంతా అని మాట్లాడుతుంది. నిజంగా రీతుతో మాట్లాడితే అది అయిపోతుంది, మీరు చెప్పకుండా ఉండడం అయితే చాలా తప్పు అని అంటారు. అయితే అప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి, ఆవిడనే మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడతా, నేనేం చేసినాను మాట్లాడతా, నాకు ఎలాంటి సంబంధం ఉంది, ఆవిడ మాట్లాడి నేను లేదు బంగారం, ఆవిడ మాట్లాడిందని నేను మాట్లాడినా అంటది. ఈవిడ ఎంత వరస్ట్ అంటే నాకు సంజన గారిని చూసాను నిజంగా ఎంతమందికి నిజం ఆమె పాజిటివ్ ఏం పాజిటివ్. ఇప్పుడు నీకు నచ్చలేదు ఆడ ప్లేసు, అరే తమ్ముడు మాట్లాడదు ఏమంటున్నా, తమ్ముడు మీరు అట్లా కూర్చోవడం నాకు నచ్చలేదు అని చెప్పు. నేను ఈ పాపకి 20 తాళ్ళు పట్టుకోని ఇప్పుడు నువ్వు చుమ్ముడాలింగ్ అంటే ఎవరికి నచ్చలేదు 100%. నువ్వు చుమ్ముడాలింగ్ అన్నది కూడా ఎవరికి నచ్చదు కదా. ఎందుకు ఒక నాన్న బదులు నిన్ను నువ్వు చూసుకోమ్మా తల్లి, 100% అదే చెప్తాను నేనైతే. నాకు చాలా బాధ అనిపిస్తుంది రీతుని. అదైతే నాకు రియల్ చెప్తున్నా, ఒక అమ్మాయిని అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ అండి. నిజంగా చాలా మిస్టేక్ అండి, చాలా తప్పండి. కొంచెమైనా ఆలోచించాలి కదా. మన ఇంట్లో కూడా మన పిల్లలు ఉంటారు కదా, ఎందుకండి అంత అట్లా అని నా ఒపీనియన్. నిజంగా మీరు తప్పున్నా కూడా నాకు చెప్తారని నాకు తెలుసు. మీరు నా శ్రేయోభిలాషులు, నా మంచిగా కోరుకునే మనుషులని నాకు తెలుసు. కానీ చెప్తున్నా, నాకైతే అబ్బా ఏంద్రబాబు ఈమె ఇంత ఘోరంగా ఒక మనిషిని అంత ఘోరంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కదా అని నా ఒపీనియన్. నిజంగా పాపం రీతుని అలా అనడం కానీ నేను మాట్లాడలేను, నేను చెప్పలేనని అంటారు. ఓకేలే అనుకుంటారు. తర్వాత బయట ఇంకా వాళ్ళందరూ ఇంకా బయట ఎవరెవరు సుమనన్న, దివ్య, డెమోన్, ఇంకెవరు మన భరణి గారు నలుగురు మాట్లాడుకుంటారు. బయట స్టోరీ మాట్లాడుతుంటారు. ఓ రోజు నేను బయటకు షూట్ అయిపోయినాక 2 గంటలకు వచ్చిన అప్పుడు అప్పటికి వరకు మా డాడీ కాల్ చేసింది 30 టైమ్స్ కాల్ చేసి ఫోన్ ఎత్తే వరకు బండ బూతులు తిట్టింది నన్ను అని చెప్తుంటుంది. చెప్పినప్పుడు దివ్య ఏం మాట్లాడుతుర్రు అని అంటుంది. వెనక బిగ్ బాస్ అంటారు కెప్టెన్. ఇంకా అప్పుడు సరే ఈమె వెనక ఫస్ట్ సుమన్ స్టార్ట్ చేస్తుంటే, సుమన్ స్టార్ట్ చేస్తే మీరు మాట్లాడాలా,
మీరు మాట్లాడాలా అని అంటారు. అయినాక భలే అనిపిస్తుంది. సారీ బిగ్ బాస్ సారీ పవన్ ఇద్దరు పేరు చెప్తారు. అయినాక వస్తారు. ఇమాన్యుల్ వస్తాడు. ఏంటమ్మా ఇవే స్టార్ట్ చేసా, మేము చేసే ఒకలాగా మీరు చేసే ఒకలాగా ఫన్ ఉంటుంది, సూపర్ నవ్వుర్రా బాబు, ఏమన్నా ఫన్నా, నిజంగా చాలా బాగా అనిపించింది. మీరు చేసే ఒకలాగా మేము చేసే ఒకలాగా ఇదా అదా అని మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఓకే, మాట్లాడిన తర్వాత మీకు కెప్టెన్ వస్తుంది, మీరు మాట్లాడారు కాబట్టి మీకు టాస్క్ ఇస్తా అని 2 గంటలు 3 గంటలు తీసుకొని వస్తుంది. ఒక చిన్న జగ్గు తీసుకొని వస్తుంది. ఆ జగ్గు తీసుకొని వస్తుంది. జగ్గు తీసుకొని వాళ్ళు ఈ జగ్గు నుంచి ఆ జగ్గు సారీ బిగ్ బాస్ ఇంకోసారి బయట మాట్లాడి డెమాన్ చేతుల గంటల నీళ్ళు తీసుకొని స్విమ్మింగ్ పూల్ జగ్గులో పోయాలి. అయితే ఇంత తీసుకొని మళ్ళీ ఇందులో ఈ దివ్య మళ్ళీ మగ్గులు పోయాలి. ఇందులో రితు మీరు ఇచ్చిన పనిష్మెంట్ చాలా బాగుంది, కానీ మగ్గే చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది. అంటే ఇది బిగ్ బాస్ బకెట్ తీసుకురావాలి సార్, బిగ్ బాస్ బకెట్ తీసుకురంటే బకెట్ తీసుకొని ఆయన మన డెమాన్ అబ్బో కళ్ళు ఇరిపోయింది నాకు అదంటే, అరే కళ్ళు ఇరిపోయినాను వాడి మీరు వేయాలి అని నవ్వుతుంటే ఫన్ చేసిన తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత భరణి గారు దివ్య ఎక్కేకి ఏడుస్తుంటుంది. దివ్యకు ఎన్నిసార్లు చెప్పినా మీరే కదా ఇట్లా అన్నారు అట్లా అన్నారు, మీరే కదా ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు అని దివ్య ఎక్కేకి ఏడుస్తుంటుంది. ఘోరంగా ఏడుస్తుంటుంది. ఏడ్చినా కూడా ఎవరు ఇంకా ఏం చేస్తానో బాబోయ్ ఇంకా తప్పదురా నాయన అని ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. అట్లాంటి ఒక సిచ్యువేషన్ని చూసి నాకు ఒక్కోసారి దివ్యని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఒకసారి చూస్తే ఎందుకురా నాయన దివ్య ఇట్లా ఎందుకు చేస్తావు దివ్య, ఎవరిది వాళ్ళది కదా అని ఒక ఒపీనియన్ కూడా అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, దివ్య అలా చేయకపోయినా అయిపోతున్నాయి కదా, ఆయనతో నుండి ఎందుకు దివ్య నాశనం చేసుకుంది అనుకున్నా. తర్వాత ప్రియాంక వచ్చింది, అది ఉంటుంది కదా ఇంకా కొంచెం ఆన్ సీన్లో ఉంటుంది. ప్రియాంక గేమ్స్ పెడుతుంటుంది. ప్రియాంక వచ్చి ఆడిషన్ తీసుకున్నట్టు మిమ్మల్ని ఎందుకు అంటే వీళ్ళ కెప్టెన్ గురించి ఇంకా వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో నాకు భలే అనిపించింది. కెప్టెన్సీ గురించి మాట్లాడుకున్న తర్వాత మన కెప్టెన్సీ గురించి మాట్లాడుకున్న తర్వాత ఓకే చూద్దామంటే మీకు ఒక గేమ్ పెడతాను. బెడ్షీట్ నిండా మోసుకొని పట ఎవరు కొట్టిందో చెప్పాలంటే ఫస్ట్ రీతు పేరు రీతును కొడతారు. రీతు పేరు చెప్పినాక భరణి గారిని చెప్తారు. భరణి గారు చెప్పినాక దివ్య పేరు చెప్తారు. దివ్య పేరు చెప్పినాక మళ్ళీ భరణి గారు చెప్తారు. భరణి గారు చెప్పినాక మళ్ళీ ఇమాన్యుల్ పేరు చెప్తారు. ఇమాన్యుల్ పేరు కొడితే ఇమాన్యుల్ రప్ప ఒక్కొక్కరు కొడుతుంటే అబ్బాబో నేను గేమ్ ఆడాను ఒక్కొక్కరు ఏంద్రా ఇలా కొడుతున్నారు, ఇంత ఘోరంగా కొడుతున్నారు ఏంద్రా మీరు అని చెప్తుంటే భలే అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత ఓటింగ్లో మార్పు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే తనుజని మించిన పోయినా మన కళ్యాణ్ పడాలా. 1 డే ఓట్లో ఒకప్పుడు ఈ కామనర్స్ ఎందుకురా బాబు, కామనర్స్ వీళ్ళంత చెత్త, వీళ్ళకి వచ్చినంత నెగిటివ్ ఎవ్వరికి రాలేదు. నిజంగా ఘోరంగా నెగిటివ్ వచ్చింది. అగ్ని పరీక్ష అనేది తొక్కల గేమ్ పెట్టారు, తొక్కల వీళ్ళందరూ తీసుకొచ్చిండు అని అనే ఒక నెగిటివ్ నుంచి ఇప్పుడు మళ్ళీ కామనర్స్ అదేంటంటే మళ్ళీ సీజన్ 2 కూడా అగ్ని పరీక్ష ఉంటుంది. సీజన్ 2లో అగ్ని పరీక్షలు మళ్ళీ కామనర్స్ వీళ్ళందరూ వెళ్తారు, మళ్ళీ ఉంటుంది అని చాలామంది అంటారు. చాలామందికి లైఫ్ ఇచ్చిండు మన బిగ్ బాస్లో అగ్ని పరీక్ష వల్ల. ఎవరికి? కామనర్స్కి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే చాలామంది కళ్యాణ్ డెమాన్ వల్ల కామనర్స్ పేరు నిలబెట్టారు. కళ్యాణ్ డెమాన్ నేనైతే 100% చెప్తా. నేను ఫస్ట్ వీక్లో చాలామంది ఫస్ట్ 11 వీక్ వరకు తనుజనే ఓటింగ్ పోల్లో ఏడైనా తనుజనే ఫాస్ట్ వచ్చింది. ఇప్పుడు తనుజ సెకండ్ ప్లేస్కి పోయింది. అందుకు చెప్తా మొన్న అయిన నామినేషన్ ప్రాసెస్ వల్ల. ఎందుకంటే మొన్న నామినేషన్లో ఓకే డెమాన్ ఇట్లా పట్టుకున్నది అది వాళ్ళ ఫ్యాన్స్ చేసుకుంటారు, కానీ ఆ విషయంలో డెమాన్ది తప్పులేదు, అట్లా కళ్యాణ్ కూడా తప్పులేదు. ఒక సడన్గా ఇట్లా పట్టుకోవడానికి పోయి ఇట్లా పట్టుకున్నాడు. ఆ విషయానికి అది అందులో కూడా కళ్యాణ్ ఆయన ఓకే నార్మల్ వేలోనే తీసుకున్నది, అది వాళ్ళు నార్మల్గానే తీసుకున్నారు, అది సీరియస్ వేలో తీసుకోలేను కాబట్టి అది అట్లా అన్నాడు. తర్వాత తర్వాత కళ్యాణ్కి చాలా కొన్ని వేళల్లో అమ్మాయిల పిచ్చోడు అన్నారు, అమ్మాయిల కోసం ఎంత పిచ్చి చేస్తుంటారు అన్నారు, చాలా మాట్లాడారు. కానీ 11వ వారానికి తనుజని దాటి పైనకు పోయిండు 100%. కానీ ఈ లాస్ట్ 10 ఎపిసోడ్స్ చాలా ఆయనకు సింపతి వచ్చింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే గేమ్స్ ఆడతాడు, ఒకటి మనకు తెలిసిందే, బాగా గేమ్స్ ఆడతాడు. తర్వాత
కళ్యాణ్‌తో ఏందంటే ఫస్ట్ నుంచి ఒక ఫ్యామిలీ గురించి మొన్న లాస్ట్ 10 డేస్ ఆయనకు సింపతి ఎపిసోడ్ అండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎమోషనల్ అవుతాడు. వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాన్న చెప్పిన మాటలు మనకు అవసరం లేదు, మాట అవసరమని వాళ్ళ నాన్న చెప్పిన దాన్ని కూడా కొంచెం భలే పెరిగినాయి. నిజంగా మాటలు కూడా చాలా పెరిగినాయి. ఎంత బాగా మాట్లాడినంటే వాళ్ళ నాన్న నిజంగా వాళ్ళ నాన్నరా బాబు సూపర్ అనిపించింది నాకు. కళ్యాణ్ కానీ వాళ్ళ నాన్న గ్రేట్, వాళ్ళ నాన్న సూపర్ అనిపించిండు నిజంగా. అట్లా అయింది. తర్వాత చాలా జెన్యున్ పర్సన్ నిజంగా. మొన్న అఖిల్ సార్తో కూడా చాలా జెన్యున్ పర్సన్ కళ్యాణ్, మీరు చాలా 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 మంచిగా అనిపిస్తారు, చాలా మంచి వాళ్ళు మీరు అని మాట్లాడుతుంటారు. అవన్నిటికీ చాలా పాజిటివ్ అయిపోయింది కళ్యాణ్కి. అందువల్ల కళ్యాణ్కి పాజిటివ్ ఎపిసోడ్. అందువల్ల కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్. విన్నర్ అయినా కూడా అంత లేదు. సెకండ్ ప్లేస్ మన తనుజ. 2-3 ఎపిసోడ్లు నెగిటివ్ వచ్చాయి ఆ అమ్మాయికి. ఎందుకు అంటున్నా అంటే నెగిటివ్ ఎందుకు వచ్చాయంటే ఆవిడ ఏంటంటే ఓకే సపోర్ట్ చేస్తే సపోర్ట్ లేదంటది, సపోర్ట్ ఉన్నా కూడా సపోర్ట్ లేదనే మాట్లాడుతుంది తనుజ. ఇంకా వాళ్ళ చెల్లి వచ్చి చెప్పినాక అరే నాకు సపోర్ట్ చేస్తున్నా అంటారు. ఏంటంటే ఆడియన్స్ ఏమనుకుంటారు అంటే ఇన్ని రోజులు సపోర్ట్ లేదన్నది ఈవిడనే, ఇప్పుడు సపోర్ట్ ఉందని ఆవిడనే మాట్లాడుతుంది ఈవిడనే. ఏం మాట్లాడుతుంది ఈవిడకి అర్థమవుతుందా అని ఒక థింక్ ఉంటుంది చూడు. అట్లాంటి థింకులో వీళ్ళు ఓకే సపోర్ట్ లేదని చెప్తుంది, సపోర్ట్ ఉందని చెప్తుంది, ఎవరిని నమ్మాలి ఏంది ఈవిడ అని ఒక ఒపీనియన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అట్లాంటిది ఒకటి. అందుకోసం ఆమెకు అలా అలా ఉంటుంది కామన్గా. అట్లాంటిది ఒక ఒపీనియన్తో ఆవిడకు నెగిటివ్ పడడానికి దానికి ఆమెకు కొంచెం టాప్ 3లో మన ఇమ్ము ఇంకా నామినేషన్లో అప్పటి నుంచి వచ్చింటే ఇప్పుడు టాప్ 1, 2లోనే వీళ్ళిద్దరూ ఉంటుండ్రు. కానీ టాప్ 2, 3లో మన ఇమ్ము ఉన్నాడు. ఇమ్ము టాప్ 3లో ఉన్నాడు. సూపర్. ఓకే ఇంకా మంచి ఎపిసోడ్స్ వచ్చి విన్నర్ కావాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటా ఇమాన్యుయల్ని. చాలా మంచివాడు నిజంగా. ఎంత ఫన్ అబ్బా. బిగ్ బాస్ హౌస్లో గుడ్డు వల్ల ఎంత ఫేమస్ అయ్యిందో హౌస్, ఇమాన్యుయల్ ఫన్ వల్ల కూడా అంతే ఫేమస్ అయింది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నిన్న 2 ఏమన్నా ఫన్నా ఇదా ఫన్ను ఇట్లా నా ఫన్ను అనే ఒక ఒపీనియన్తో ఉంటుంది. అంత ఫన్ చేస్తాడు, చాలా బాగుంటాడు. మొన్న రీతు విషయంలో కూడా పాజిటివ్ వైపు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు, ఆ అమ్మాయిని ఒక ఆడపిల్ల నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పు, నువ్వు తప్పుగా మాట్లాడవు అని ఆవిడతో గొడవడడం కూడా చాలా బాగా నచ్చింది నిజంగా. ఆవిడ రీతు విషయంలో మాట అన్నప్పుడు స్టాండ్ తీసుకోకపోయింటే చాలా ఇబ్బంది అవుతుంది. స్టాండ్ తీసుకొని మాట్లాడతాడు. నువ్వు ఒక అమ్మాయిని అనడం చాలా చాలా తప్పు చేసావు. దానికి నాకు సార్ కూడా ఆవిడ నుంచి మన ఇమ్ముని అప్రిషియేట్ చేస్తాడని కూడా అనుకోవచ్చు. 100% ఇమ్ముని అప్రిషియేట్ చేస్తాడు. నిజంగా ఇమ్ము అప్రిషియేట్ బాబు సూపర్ అని ఆయన ఆ రోజు తీసుకున్న స్టాండ్. ఇమాన్యుయల్ వీళ్ళందరూ చాలా మంచి స్టాండ్ తీసుకుంటారు. అందరూ స్టాండ్ తీసుకుంటారు, చాలా బాగా మాట్లాడతారు ఆ విషయానికి. తర్వాత చాలా ఓకే సూపర్. తర్వాత డెమాన్ 4th ప్లేస్. డెమాన్కి నెగిటివ్ ఎపిసోడ్ అనుకోండి. ఎందుకంటే డెమాన్ ఓకే కళ్యాణ్ని అనుకోకుండా గొంతు పట్టుకున్నాడు. ఆ గొంతు పట్టుకోవడం కూడా అది సడన్గా ఆపడానికి గొంతు పట్టుకున్నాడు. కానీ అది గొంతు పట్టుకున్నాడని బాగా కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అలా చేయడం ఇంకా ఆయనకు కొంచెం నెగిటివ్ ఎపిసోడ్. ఇంకోటి వాళ్ళ డాడీ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా కళ్యాణ్ ఎమోషనల్ని కంట్రోల్ పెట్టుకొని చేశారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఏంటంటే మనం మణికంఠను కూడా చూసాము. అరే నా పాప అది నా ఇది అట్లా ఇట్లా అని అన్నప్పటి నుంచి మణికంఠకు చాలా మంచి ఎపిసోడ్స్ వచ్చాయి. చాలా మంచి అంటే ఓటింగ్ దానివల్ల కనెక్ట్ అయిపోదాం. అయ్యో మా మణికంఠ ఉండి వేద్దాం, అయ్యో మా డెమాన్ ఉన్నాడు వేద్దాం అట్లాంటివి. కానీ సింపతితో ఎప్పుడు చేయలేడు పాపం. సింపతి మీన్స్ అట్లానే కాదు ఓకే అంటే వేరే వాళ్ళు సింపతి చూస్తున్నారు, తల్లోడు సింపతి చేస్తలేడు డిమాన్ అట్లానే అంటలేను. సింపతి ఎందుకు అంటున్నా అంటే ఆ మాట ఓకే అప్పుడప్పుడు ఆడియన్స్కి ఇప్పుడు ఏమంటారు మనకు ఎన్ని బాధలు కామిపోయి హీ అని నవ్వుకుంటూ మాట్లాడితే వాళ్ళు 100% దీనికి ఎన్ని బాధలు ఉన్నాయి అంతే ఉంటుందిలే అనుకుంటాం. అరే బాధ అనుకున్నాం అక్క సిచ్యువేషన్ ఇది అని మనం మాట్లాడుకో మనం కొంచెం కన్సల్ట్ చూపిస్తారు. అట్లాంటి సిచ్యువేషన్ సింపతి. అందుకే నేను అంటున్నా ఆ విషయం అని అంటున్నా అది. తర్వాత 5th ప్లేస్లో భరణి గారు. భరణి గారికి పాజిటివ్ వైబ్స్. భరణి గారు ఇంకా పైకి పోయే అంటే ఇంకా మంచి లెవెల్కి పోయే ఒక ఒపీనియన్ కూడా ఉంది. ఎందుకు ఆ మాట అంటుందంటే భరణి గారు మంచిగా దివ్య నామినేషన్ చేశారు, తనుజని నామినేషన్ చేశారు. దివ్యతో మంచి ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ దివ్య వల్ల గేమ్ పాడైపోయిందని తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ అన్నారని తెలుసు, అందరూ అన్నారు పాడైపోయిందని తెలుసు. అందుకోసం భరణి గారు దివ్య నామినేషన్ చేయడం, దివ్య గురించి అంత పట్టించుకోకపోవడం అంటారు. లాస్ట్లో ఉన్నది
సంజన గారు ఉన్నారు, సెవెంత్ సంజన గారు ఉన్నారు, 8 మన దివ్య ఉంది. సంజన గారికి ఓకే అన్ని మాటలను కొంతమందికి పాజిటివ్ వైబ్ అనుకుంటుండ్రు. ఓకే పాజిటివ్ వైబ్ అయితే అస్సలు కాదు, నెగిటివే. ఎందుకంటే నాకైతే నెగిటివ్ అనిపించింది. ఒక అమ్మాయిని మాట్లాడినప్పుడు ఈసారి రెడ్ కార్డ్ ఇస్తారంటే ఎవరెవరికి రెడ్ కార్డ్ ఇస్తారు అనుకుంటారో ప్లీజ్ కమెంట్ చేయండి. అయినాక అదేంటంటారు, ఒక అమ్మాయిని అలా మాట్లాడడం అయితే వెరీ బ్యాడ్, వెరీ 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 బ్యాడ్ అని చెప్తాను నేను, 100% వెరీ బ్యాడ్. అయినాక ఒక అమ్మాయిని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ విషయానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఏ అమ్మాయిని అలా మాట్లాడడం తప్పు. దివ్య డేంజర్ జోన్, ఈ వీక్ దివ్య పోతుంది అని చాలామంది అనుకుంటుండ్రు. లాస్ట్ వీక్ పోలేదు, ఈ వీక్ దివ్య పోతుంది. సుమనన్నకు ఓటింగ్ పడతలేదు. సారీ 6th ప్లేస్ సుమనన్న ఉన్నాడు. సుమనన్నకు ఓటింగ్ పడతలేదు. సుమనన్న కొంతవరకు ఓకే ఓటింగ్ పడ్డది. అప్పుడు వల్ల బాగా ఇంకా డేస్ దగ్గర వస్తున్న వంటికి సుమనన్నకు ఓటింగ్ పడుతుంది. సుమనన్న కూడా 6th ప్లేస్ ఉన్నారు. ఈసారి దివ్య పోతుందని చాలామంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. బాయ్.